సార్. కూర్చో. ఏంటమ్మా ప్రాబ్లం? సార్ 2008 మార్చ్ 15న భారతి అనే అమ్మాయిని బ్రోతల్ కేసులో అరెస్ట్ చేశారు సార్. ఆ కేసు తాలూకు వివరాలు ఎఫ్ఐఆర్ కాపీ కావాలి. రేయ్, ఒక స్ట్రాంగ్ టీ తీసుకురారా. ఏంటి 2008లో ప్రాస్టిట్యూషన్ చేస్తూ అరెస్ట్ అయి దొరికిన భారతి కేసు వివరాలు కావాలా? దానికి నీకు సంబంధం ఏంటి? మా అమ్మ సార్. ఓ, ఆ పతివ్రత కూతురువా నువ్వు? ఏదో సంఘ సేవ చేసినట్టు వెతుక్కుంటూ వచ్చావు. వివరాలు లేవు, ఏమీ లేవు, పో. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక సిటిజన్ గా నాకున్న రైట్స్ బట్టి అడుగుతున్నాను. లేదనే రైట్స్ మీకు లేవు. ఏంటి నీకు తెలిసిన రైట్స్ ఏంటి? ఏంటి? భారత రాజ్యాంగంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు కామన్ మ్యాన్ కి సర్వీస్ చేయడానికి మాత్రమే ఉన్నారని గుర్తుంచుకోండి. మీరు రియాక్ట్ అవ్వకపోయినా, అమర్యాదగా ప్రవర్తించినా మీ మీద ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం లీగల్ గా యాక్షన్ తీసుకునే అధికారం నాకుంది. కాదంటే మీడియాకి ఎక్కుతాను, కోర్టుకు వెళ్తాను, హ్యూమన్ రైట్స్ కి కంప్లైంట్ కూడా చేస్తాను.